లాస్ట్ 48 అవర్స్‌లో క్రిప్టోలో హ్యూజ్ సెల్ ఆఫ్ అనేది చూస్తున్నాం. దీనికి మెయిన్ రీజన్స్ ఏంటి అంటే ఫస్ట్ వచ్చేసి మ్యాక్రో ఫ్యాక్టర్స్ లైక్ ట్రంప్ అనౌన్స్ చేసిన టారిఫ్స్ ఒకటి, ఇంకొకటి ఇన్‌ఫ్లేషన్ నంబర్స్ వల్ల జనాలు ఏం చేస్తున్నారంటే రిస్కియర్ అసెట్స్‌ని అమ్మేసి సేఫర్ అసెట్స్‌లోకి మూవ్ అవుతున్నారు. అండ్ సెకండ్ రీజన్ ఏంటి అంటే పెద్ద పెద్ద ఎక్స్‌చేంజెస్ లైక్ బైనాన్స్ గాని, బైబిట్ గాని వీళ్ళ దగ్గర ఉన్న రిజర్వ్ క్రిప్టో అంతా ఒకేసారి అమ్మేసి సెల్ ప్రెషర్ అనేది క్రియేట్ చేశారు. సో దీనివల్ల ఏమవుతుంది? రిటైలర్స్ మనలాంటి వారు పానిక్ సెల్ అయ్యి క్రిప్టో ప్రైజెస్‌ని ఇంకొంచెం తగ్గిస్తాం. సో ఈ మూవ్‌మెంట్‌ని వీళ్ళు అడ్వాంటేజ్ కింద తీసుకొని ఎక్స్‌చేంజెస్ అనేవాళ్ళు బైబ్యాక్ చేసి ప్రాఫిట్స్ అనేది పొందుతారు. ఏదేమైనా గానీ ఇది షార్ట్ టర్మ్ నాయిస్ గానీ, లాంగ్ టర్మ్‌లో క్రిప్టోకి అంటే ఎస్పెషల్లీ బిట్‌కాయిన్‌కి గుడ్ ప్రాస్పెక్ట్స్ అయితే ఉంది. నేనెందుకు ఇలా చెప్తున్నానంటే యూఎస్ గవర్నమెంట్ బిట్‌కాయిన్ రిజర్వ్ స్టార్ట్ చేసే ప్లాన్‌లో అయితే ఉంది. సో ఇది గనక జరిగితే వేరే కంట్రీస్ కూడా యూఎస్‌ని బ్లైండ్‌గా ఫాలో అవుతాయి. అండ్ దాంతో పాటు కంపెనీస్ లైక్ మైక్రో స్ట్రాటజీ లాగా వేరే కంపెనీస్ కూడా వాళ్ళ బ్యాలెన్స్ షీట్‌లో బిట్‌కాయిన్ బై చేయడం స్టార్ట్ చేస్తే ఈ హోల్ ప్రాసెస్ అంతా ఒక స్నోబాల్ ఎఫెక్ట్‌లో పనిచేస్తది. సో బిట్‌కాయిన్‌కి డిమాండ్ పెరిగి ఆటోమేటిక్‌గా ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతది. మీ పోర్ట్‌ఫోలియోలో బిట్‌కాయిన్‌కి ఎంత పర్సెంట్ అలొకేషన్ ఉంది? అండ్ ఆల్సో బై ఎండ్ ఆఫ్ 2025 మీ బిట్‌కాయిన్ ప్రైస్ ప్రెడిక్షన్ ఏంటో కింద కామెంట్స్‌లో మెన్షన్ చేయండి.